ఇక టాప్ 3 డీటెయిల్స్ చూస్తున్నాం. తెలంగాణలో విద్యుత్ రంగంలో కీలక మార్పులకు సీఎం రేవంత్ సర్కారు శ్రీకారం చుట్టింది. రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం స్మార్ట్గా ఉరితీసేందుకు సిద్ధమైంది. రైతుల ప్రభుత్వమని చెప్పుకుంటున్నటువంటి రేవంత్ సర్కారు అన్నదాత మెడకు స్మార్ట్ మీటర్లు ఉరితాను బిగుస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి 2 విద్యుత్ పంపిణీ సంస్థలకు అదనంగా 3వ డిస్కం ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అదానీ మోదీనితో అంటగాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి రైతుల హక్కులను కేంద్రం దగ్గర తాకట్టు పెడుతున్నాడు. అదానీ మోడీ భాయ్ భాయ్ అంటూ రాహుల్ విమర్శిస్తే రాష్ట్రంలో రేవంత్ అదానికి రెడ్ కార్పెట్ పడుస్తున్నాడు. దొడ్డిదారిలో తెలంగాణలోకి అదానీ ఎంట్రీకి లైన్ క్లియర్ చేస్తున్నాడు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని విద్యుత్ సరఫరా మరింత బలోపేతమవుతుందని పచ్చి అబద్ధాలు చెబుతున్నటువంటి సర్కారు ప్రస్తుతం ఉన్న 2 డిస్కంల పరిధి చాలా ఎక్కువగా ఉండటం వల్లే 3వ డిస్కంను ఏర్పాటు చేస్తున్నామని చెబుతోంది. ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని సంస్కరించడం 3వ డిస్కం ఉపయోగపడుతుందని చెబుతూ తెలంగాణలో రైతాంగానికి ఉరితాడు బిగిస్తుంది. రైట్, దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ లివిల్ సిద్ధం. లివిల్ చెప్పండి, మొత్తానికి ఏదైతే 3వ డిస్కంకు ప్రభుత్వం తెరదీస్తున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా దీంతో రైతాంగానికి నష్టమే చేకూరుతుందని చెప్పేసి చాలామంది చెప్తున్నటువంటి సిచ్యువేషన్, దీనికి సంబంధించి ఏమంటారు? రాష్ట్రంలో 2 డిస్కంలు ఉన్నాయి. ఒకటి ఎస్పీడీసీఎల్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, ఇంకోటి నార్దర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. ఈ 2 డిస్కంలకు సంబంధించి ఇవాళ అన్ని వినియోగదారులకు 2 డిస్కంల ద్వారా జిల్లాల వారీగా ఇవాళ ఈ డిస్కంలు విద్యుత్ సరఫరా చేస్తున్నాయి. కానీ వాళ్ళ మళ్ళీ తాజాగా 3వ డిస్కం కు ప్రతిపాదనలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఈ 3వ డిస్కం ప్రత్యేకంగా ఏర్పాటు చేసే ఈ 3వ డిస్కం దీని ద్వారా సబ్సిడీ విద్యుత్తును, అంటే వాళ్ళ రైతాంగానికి ఇచ్చే విద్యుత్ కావచ్చు, లేదంటే ఉచిత కరెంటు గృహ అవసరాలకు ఇచ్చే విద్యుత్ కావచ్చు, ఇతర అవసరాలకు ఇచ్చే అంటే ప్రభుత్వ రంగ కార్యాలయాలకు ఇచ్చే విద్యుత్, ఇదంతా కూడా ఒక డిస్కం కింద తీసుకురావాలి, ఒక డిస్కం కింద చేర్చాలని చెప్పేసి ఒక కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే దీని ద్వారా లాభం ఎంత ఉంది అనే దానికంటే చాలా నష్టం ఉంటుంది. తద్వారా రానున్న రోజుల్లో కరెంటు సరఫరాకే మనుగడకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. దీని ద్వారా అప్పుల ఊబిలో కూరుకుపోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో దీన్ని ఒక ప్రైవేటీకరణకు చేసేందుకు మొగ్గు చూపడం కావచ్చు, ఇది పూర్తి నష్టాల్లో ఉంది. ఇది ప్రభుత్వం నడపలేదు కనుక మేము ప్రైవేటుకి ఇచ్చుకుంటామని చెప్పేసి ఒక ఆలోచన చేసే ధోరణిలో ఇవాళ ప్రభుత్వం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధానంగా ఈ కొత్త డిస్కం వల్ల ఉద్యోగులకు సంబంధించిన విషయం కావచ్చు, కరెంటు సరఫరాకు సంబంధించి కూడా ఏ విధంగా చేస్తారు, ఎలా ముందుకెళ్తారని ఇప్పటికి కూడా స్పష్టత ఇవ్వలేదు. ప్రధానంగా ఇవాళ ఒక లైన్, అంటే కరెంటుకు సంబంధించిన లైన్ ఉంటుంది. ఆ ట్రాన్స్మిషన్ సంబంధించిన లైన్ ద్వారానే ఇవాళ సబ్సిడీ కావచ్చు, ఇతర అన్ని అవసరాలకు కరెంట్ సరఫరా అవుతుంది. కానీ ఈ కొత్త డిస్కం ఏర్పాటు చేస్తే కొత్త కేబుల్ వేయడానికి ఆస్కారమే లేదు. కానీ ఏ విధంగా సరఫరా చేస్తారు, ఏ విధంగా ముందుకెళ్తారు, ప్రధానంగా రైతాంగానికి ఇచ్చే ఉచిత విద్యుత్ వల్ల అటకెక్కించడానికే ఈ తరహా ప్లాన్ చేస్తున్నారు అనేది పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మరో పక్క ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున డిస్కంలు అప్పుల ఊబిలో కూడుకుపోయినాయి. గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాహకానికి పూర్తిగా డిస్కంలంతా నష్టాల్లో కూరుకుపోయిన నేపథ్యంలోనే ఖచ్చితంగా ఈ అప్పుల ఊబి నుంచి బయటపడేందుకు మళ్ళీ అప్పులో తీసుకొచ్చేందుకు ఒక ప్రైవేట్ తీసుకొచ్చి తద్వారా రుణాలు చెల్లించేందుకు ఈ విధంగా కొత్త డిస్కం తీసుకొచ్చారనే అంశం కూడా వాళ్ళ ప్రధానంగా తెర మీదకి వస్తుంది. మరోపక్క ఇవాళ 2 డిస్కంలో ఏవైతే కమర్షియల్ కావచ్చు, ఇతరత్ర అవసరాలకు ఇచ్చే 2 డిస్కంలకు సపరేట్ గా ఒక ట్రాన్స్మిషన్ ఏర్పాటు చేసి, ఏదైతే వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ 2 డిస్కంలను ప్రైవేటీకరణ చేసే ఆలోచన ఉన్నట్లు కూడా ప్రధానంగా అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ ఈ డిస్కంల ప్రతిపాదన అనేది పూర్తిగా ఒక రూపు లేని వ్యవస్థ చెప్పవచ్చు. ఇవాళ దీనికి సంబంధించి ఉద్యోగుల విభజన ఏ విధంగా చేస్తారు, ఇది మళ్ళీ హైదరాబాద్ కేంద్రంగానే పనిచేస్తారని చెప్తున్నారు. హైదరాబాద్ కేంద్రంలో ఆల్రెడీ ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఉంది. ఆల్రెడీ ఎస్పీడీసీఎల్ ద్వారా ఇప్పటికే విద్యుత్ సంస్థలు నడుస్తున్నాయి. సంస్థ ద్వారా ఎస్పీడీసీఎల్ అనేక సంస్కరణలు చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపు 34,000 కోట్ల వ్యయం వెచ్చించి ట్రాన్స్మిషన్ వ్యవస్థను రూపొందించింది. ఎందుకు ఈ డిస్కం తీసుకొస్తున్నారని ఇవాళ $1 మిలియన్ ప్రశ్న. ఇవాళ ఇంజనీర్లు కావచ్చు, ఉద్యోగులంతా, విద్యుత్ శాఖ ఉద్యోగులంతా కూడా ఇవాళ అయోమయంలో ఆందోళన ఉన్నారు. వారికి ఏ విధంగా కొత్త డిస్కం కి బదలాయిస్తారు, ఆ డిస్కమ్ ఒక పనితనం ఏంటి, ఇవాళ ఈ డిస్కం ఏర్పాటు చేస్తే ఎవరికి నష్టం, ఎవరికి లాభం అనే ఆందోళన మాత్రం విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్లు ఉన్నారు. ఖచ్చితంగా ఇది పూర్తిగా ప్రభుత్వం సొమ్ముగాచుకోవడానికి, ప్రభుత్వం ఒక సంస్థను ప్రైవేటీకరణ చేసేందుకు తొలి అడుగుగానే వాళ్ళ
విద్యుత్ నిపుణులు చెప్తున్నారు. మరోపక్క ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త డిస్కం వల్ల ఎవరికి మేలు జరుగుతుందనే దానిపైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. అందులో భాగంగానే ఖచ్చితంగా ఇది రానున్న రోజుల్లో ఇది ప్రభుత్వం పైనే భారంగా చూపెట్టి ప్రభుత్వానికి భారంగా చూపెట్టి దీన్ని పూర్తిగా ప్రైవేటీకరణ చేసేందుకే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా డిస్కంల అప్పుల భారంగా భావిస్తున్న ప్రభుత్వం ఉచిత విద్యుత్తును పొందుతున్న 27,90,666 వ్యవసాయ కనెక్షన్లు ఇటు పాలమూరు రంగారెడ్డితో పాటు కాళేశ్వరం సంబంధించిన ఇరిగేషన్ సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించిన విద్యుత్ సరఫరా సంబంధించి కూడా ఈ నూతన డిస్కం ద్వారానే సరఫరా చేస్తే తద్వారా ఆ డిస్కము నష్టాల్లో కూరుకుపోయిందని ఒక అంచనాకు వచ్చి దాన్ని ప్రైవేటీ చేసేందుకు మొగ్గు చూపే ఆస్కారం ఉన్నట్లు కూడా మనకు తాజాగా లెక్కలు చెప్తున్నాయి. మొత్తానికి ఈ ఏదైతే ఎత్తిపోతల పథకాలకు అంటే లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు సంబంధించి 429 పవర్ స్టేషన్లు ఉన్నాయి. ఈ పవర్ స్టేషన్లకు సంబంధించిన ప్రతిపాదనలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ సబ్సిడీ ఇస్తే ఆ సబ్సిడీ పవర్ ఏ విధంగా సప్లై చేస్తారు, ఈ కొత్త డిస్కమ్ మాటిన ట్రాన్స్మిషన్ వ్యవస్థను మళ్ళీ కొంత ప్రైవేట్ కావచ్చు లేదంటే టీడీఆర్లు ఏర్పాటు చేయడం, వాటికి స్మార్ట్ మీటర్లు పెట్టి విద్యుత్ వ్యవస్థను ఒక గాడి నుంచి తప్పించేందుకు అని చెప్పేసి ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇది పూర్తిగా ప్రైవేటు వైపు మొగ్గు చూపడం కోసం అనేది మాత్రం ప్రధానంగా అర్థమవుతుంది. దీని ద్వారా ఇవాళ ఆర్థిక పరిపుష్టికి ప్రభుత్వంలోని పెద్దల ఆర్థిక పరిపుష్టికి దారితీసేందుకు కూడా ఇది ప్రధానంగా చర్చ జరుగుతుంది. పూర్తిగా ఈ విద్యుత్ డిస్కంలు అనేది ఇది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక ముసాయిదా తీసుకొచ్చింది. గతంలోనే దీనిపైన పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగినాయి. ఆ నిరసనల నేపథ్యంలో ఆనాడు నా బీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని వ్యతిరేకించింది. ఆ ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ముసాయిదాను ఇవాళ ఆ ముసాయిదాను మళ్ళీ మొన్న రీసెంట్ గా రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించింది కేంద్ర ప్రభుత్వం. దానిపై ఇప్పటి వరకు నోరు మెదపని ఈ ప్రభుత్వం మళ్ళీ ఇవాళ ఎందుకు ఈ విధంగా అడావిడి చేసి మళ్ళీ ఈ కొత్త డిస్కం పేరును తీసుకొస్తున్నారు. కొత్త డిస్కం ద్వారా వాళ్ళ విద్యుత్ వ్యవస్థను మళ్ళీ సర్వనాశనం పట్టించే ఆలోచన ఉన్నట్లుగానే వాళ్ళ విద్యుత్ నిపుణులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ నూతన డిస్కం అనేది పూర్తిగా ఒక ప్రైవేటైజేషన్ కు కోసమే అనేది మాత్రం ఇలా విద్యుత్ నిపుణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ నూతన డిస్కం ద్వారా విద్యుత్ వ్యవస్థను రూపుమాపి ప్రభుత్వ సంస్థ నుంచి వెళ్ళి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పెట్టేందుకే ఈ నిర్ణయం అన్నట్లు కూడా మనకు తాజా గణాంకాలు చెప్తున్నాయి. ఈ ఉచిత విద్యుత్ తో పాటు ఈ లిఫ్ట్ ఇరిగేషన్లు ఇతరత్ర సబ్సిడైజేషన్ పవర్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ప్రైవేటు వ్యక్తుల చేతులకి ఇప్పుడు కాకుండా భవిష్యత్తులో అప్పచెప్పేందుకే ఈ కుట్ర అనేది మాత్రమే వాళ్ళ విద్యుత్ నిపుణులు చేస్తున్నారు. పూర్తిగా కరెంటు సంబంధించిన అంశం ఇది. ఈ డిస్కమ్ కు ఎలాంటి ముందస్తు వ్యూహం ఉంది, ఆ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది, దీని ద్వారా ఎవరికి లాభం జరుగుతుందనేది మాత్రం ఇంకా చర్చనీయాంశంగా ఉంది. ఇలా విద్యుత్ ఉద్యోగులు కావచ్చు ఇంజనీర్లు అంతా కూడా ఒక అయోమయ పరిస్థితులు అయితే ఉన్నారు. స్పష్టంగా వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి ఏంటంటే ఖచ్చితంగా ఈ కొత్త డిస్కమ్ వల్ల లాభం ఏం లేదు, నష్టమే జరుగుతుంది ఉద్యోగులకు, విద్యుత్ ఇంజనీర్లకు. తద్వారా ఇవాళ రైతాంగానికి కూడా నష్టం జరుగుతుంది. రానున్న రోజుల్లో ఈ విద్యుత్ వ్యవస్థ అంతా కూడా ప్రైవేట్ చేతుల్లోకి వెళ్తుందని చెప్పేసి కూడా వారంతా వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సురేష్, థ్యాంక్ యూ లెవిల్.